ఇవి బాక్స్ లెక్కన కాదు, తూకాల ప్రకారం హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మార్కెట్లోకి రాగానే స్టార్టింగ్ లోనే మామిడి పండ్లు వచ్చాయి. వచ్చిందే ఒకటే లాట్ అనమాట, పెద్ద మొత్తంలో సరుకు అయితే లేదు. బాక్స్ 2000 చెప్తున్నారు, తూకం లెక్క కాదు బాక్స్ లెక్కన అనమాట. మాల్ అయితే నీట్ గా లేదు, కొంచెం డ్యామేజ్ ఉన్నాయి బాక్స్ లోన. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ అయితే కాదు, సీజన్ రావడానికి ఇంకా టైం ఉంది. ఇవన్నీ ముందు కాపు కాయలు. ఇంకా సపోటా అయితే వచ్చింది, పెద్ద మొత్తంలో అయితే కాదు, మామూలుగానే వచ్చింది. దీన్నే 35 రూపాయలు కేజీ అంటున్నారు, ఫస్ట్ నెంబర్ బాక్స్ అంటున్నారు, కానీ క్వాలిటీ లేదు. ఇది పచ్చిశనగకట్ట అయితే ఈ రోజు రేట్ తగ్గింది, 350 ఉంది. నిన్న 400 పెట్టి కొన్నాము, అది కూడా అయిపోలేదు, ఇంకా మిగిలింది. ఈ రోజు చూస్తే రేట్ తగ్గిపోయింది, అందుకే రోజు సరుకు రోజు అయిపోవాలనేది. పపాయ పండు కేజీ 19 రూపాయల లెక్క 10 కేజీలు అయితే తీసుకున్నామంటే పెద్దగా క్వాలిటీ లేదు ఈ రోజు. మళ్ళీ ఈ రోజు కలింగడి పండ్లు అయితే స్టాక్ వచ్చినాయి అనమాట బాక్సుల్లోన. అయినా కూడా కేజీల ప్రకారమే ఇస్తున్నారు. కేజీ వచ్చేసి 18 రూపాయలు అంటున్నారు. బాక్సుల్లో ఉన్నా కూడా కేజీల లెక్కనే అనమాట. ఇవి ఎక్కువ కొంటే రేట్ తగ్గుతుంది. పచ్చిశనగకట్ట అయితే ఈ రోజు క్వాలిటీ బాగుంది, రేట్ కూడా తగ్గింది. నిన్న అయితే కనుక మనం 400 పెట్టి దీనికన్నా ఇంకా క్వాలిటీ బాగాలేదు, అది తెచ్చుకున్నాం. ఈ రోజు చూసి ఇట్లా రేట్ తగ్గిపోయింది. దానిమ్మ అయితే అసలు స్టాక్ రావట్లేదు, చాలా తక్కువగా వస్తుంది. మార్కెట్ డల్ ఉంది ఈ రోజు కూడా. మనమైతే ఇంక ఇంటికి వచ్చేసినాము. పండగ ముందర కదా, మార్కెట్ కొంచెం రద్దీగా ఉంటుంది, సరుకు ఎక్కువ మొత్తంలో స్టాక్ వస్తుంది అనుకున్నాను, కానీ అంత రివర్స్ ఉంది అనమాట. మార్కెట్ చాలా డల్ ఉంది. మా వారు చూడండి ఎంత హైట్లో పెట్టినారు బాక్సులు, దీని మీద పచ్చిశనగలు పెట్టినారు అనమాట. ఇంత హైట్లో పెడితే ఎట్ట కనిపిస్తుంది కస్టమర్కి అని చెప్పేసి మళ్ళీ నేనైతే కొంచెం హైట్ తగ్గించేసినాను. రాత్రి అయితే చిన్నగా కొంచెం చినుకలు పడినాయి, అందుకే కొంచెం తేమ అయిపోయింది ఇదంతా కూడా. నేను బండి దగ్గరికి తొందరగానే వచ్చినాను అనమాట, అందుకే మా వారైతే ఇంకా సెటప్ చేయలేదు, ఈ ఛత్రి అదంతా పెట్టేది, అందుకే నేనే చేసేస్తున్నాను ఈరోజు. మామూలుగా అయితే కనుక నేను బండి దగ్గరికి వచ్చేసరికి మా వారైతే మొత్తం కూడా సరుకు జోడించి ఈ ఛత్రి కూడా పెట్టేసి ఉంటారు. మనమైతే ఈరోజు అరటి పండ్లు మార్కెట్లో తీసుకోలేదండి, మధ్యవర్తుల ద్వారానే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే రేట్ పెంచేస్తున్నారు మార్కెట్లో. రేట్ తక్కువ అని సెకండ్ నెంబర్ తీసుకొస్తేనేమో ఈ రోడ్డుకి పోదు, అందుకే మనం ఫస్ట్ నెంబర్ది తీసుకుంటాం కదా. ఆ రేటు 430 రూపాయలు చెప్పినారనమాట ఈరోజు. ఆ రేట్ అయితే వర్త్ కాదని చెప్పేసి మధ్యవర్తుల ద్వారానే మనం 380 రూపాయలకి తెప్పించుకున్నాం ఫస్ట్ నెంబర్ బాక్సే. మనకు ఒకటే కాదులేండి, ఇంతకుముందు పప్పాయి పండ్లు తెప్పించినాం కదా, ఇంకొక అన్న మా ఆయన ఫ్రెండ్ ఉన్నారని చెప్పినాను కదా, ఆ అన్న మనం ఇద్దరం తీసుకున్నాం అనమాట మధ్యవర్తుల దగ్గర. ఈ శనగకట్టు చూడండి, నిన్నైతే కొంచెం పచ్చగా ఉండింది, ఈ రోజు చూడండి పూర్తిగా వాడిపోయింది. అక్కడ మార్కెట్లోనేమో కుప్ప వచ్చేసి 350 రూపాయలే ఉంది, మనం 400 పెట్టి తీసుకొచ్చినాము. ఇప్పుడు నిన్న అమ్మిన రేటుకి అమ్మితే కనుక కస్టమర్స్ నిలబడరు. ఒకవేళ స్టార్టింగ్ లోనే చెప్పేది తక్కువ రేట్ చెప్తే బార్గెన్ చేసి వచ్చిన రేట్ కన్నా ఇంకా తక్కువకి అడుగుతారు, అప్పుడు లాస్కి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇట్లుంటది అనమాట సరుకు మిగిలితే. అంటే ఉదాహరణకి ఇది చిన్న మొత్తం కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్ద మొత్తంలోనే ఎక్కువ కొన్నాం అనుకోండి, ఒకే రోజులో అయిపోతుందంటూ పర్లేదు, మరుసటి రోజు మన టైం బాగాలేక ఈ విధంగా రేట్ తగ్గితే ఒకసారి మనకి డ్రాగన్ ఫ్రూట్లో అట్లా జరిగింది. అట్లా మార్కెట్లోనే హోల్సేల్ రేట్ తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా కస్టమర్కి మనం వచ్చిన రేట్ కన్నా తక్కువకే ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్గా మన దగ్గర క్వాలిటీ కూడా ఉండదు కదా. అందుకే అనమాట మన వ్యాపారంలో ఎంత సరుకు అయితే అమ్మగలుగుతామో అంత మాత్రమే కొనాలి. చాలా మంది అయితే రేట్ తక్కువ పడుతుందని చెప్పి ఫస్ట్ లాట్ కొంటారనమాట. లాట్ అంటే సగానికి సగం రేట్ తగ్గిస్తారు. ఆ మొత్తాన్ని కూడా చెప్పాను కదా ఇంతకుముందు చాలాసార్లు, ఒకే రోజులో ఖచ్చితంగా అయిపోగొట్టాల. మరుసటి రోజు రేట్ తగ్గితే కనుక ఖచ్చితంగా లాస్ చేసుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం కల్లా పప్పాయి పండ్లు అయితే అయిపోయాయి, కానీ ఈ పచ్చిశనగలు మాత్రం ఏం పోలేదు అసలు. ఒక 1/4 కేజీ మాత్రం పోయినాయి. వాటిని ఒకేసారి మొత్తం పెరిగి పెట్టడానికి కూడా కావట్లేదు నాకైతే. కొంచెం కొంచెం నాకు టైం ఉన్నప్పుడల్లా పీకి పెడుతున్నాను అనమాట. ఇంకా కొంచెం బాక్స్లో అట్లే ఉండిపోయింది. మొత్తం ఒకేసారి పీకి పెడితే కొంచెం ఎండకి ఇంకా ఎండిపోతాయి కదా అని చెప్పి నేనైతే మూమెంట్ చూసి పెరిగి పెడుతున్నాను. కస్టమర్కి డబ్బులు కమ్మడానికన్నా శాంపుల్సే ఎక్కువ పోతున్నాయి, ఎందుకంటే పెరిగి కుప్ప పెట్టేస్తున్నాం కదా. అరటి పండ్లు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ 2 తీసుకుంటాను అనడం, చేయి వేయడం ఇట్లే పోతుందనమాట. అట్లా తీసుకోవద్దండి అన్న, డబ్బులు పెట్టి తెచ్చినాం, ఫ్రీ శాంపుల్స్ కాదావా అని అంటే డైలాగులు కొడతారనమాట. బంగారు మాలు తెచ్చినావా, వెండి మాలు తెచ్చినావా అని. అంటే ఒకరు ఇద్దరు అంటే ఏమనిపించదు, అరటి పండ్లు పప్పాయి పండు కొనడానికి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా తీసుకుని తింటున్నారు అనమాట చేతిలో. ఎందుకంటే ఒలిచి పెట్టేసినాం కదా, ఈజీగా చేతికి దొరుకుతాయి. దాని డబ్బులు కూడా ఇంకా రాలేదనమాట, అందుకే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇంక పచ్చిశనగకట్టు జోలికి పోకూడదురా బాబు అనుకున్నాము. నేనైతే సాయంత్రం 6 గంటల కల్లా ఇంటికి వచ్చేసాను. ఆయన అయితే కనుక 8:30కి బండి తోసుకొచ్చినారు ఇంటికి. సరుకు మొత్తం అయితే అయిపోలేదండి, అరటి పండు అయితే కొంచెం మిగిలింది. ఇంకా పచ్చిశనగకట్టు అయితే ఇంకా అంతే, అదేం పోలేదు అసలు, అట్లే ఉంది. 1 డజన్ మిగిలినా కూడా తొందరగా అయితే ఇంటికి రారనమాట, మొత్తం ఖాళీ చేసుకునే వచ్చేస్తారు. కానీ ఈ రోజు అయితే కొంచెం విసుగ్గా అనిపించి 8:30కే బండి తోసుకొచ్చినారు. ఈ రోజైతే పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసి మనకైతే 450 రూపాయలు వచ్చింది. అంటే తక్కువే అనుకోవాలి, ఎందుకంటే ఈ 3 రకాలు కలిపినందుకు గానీ ఇంతే వచ్చింది. ఈ పచ్చిశనగకట్ట ఫ్రస్ట్రేషన్లో ఈ వ్యాపారం కూడా డల్ అయిపోయింది మనకి. చూడాలి మరి దీన్ని రేపైనా అమ్ముతామో లేదో, ఎందుకంటే రేపటికి 3వ రోజు అయిపోతుంది. ఇలా జరిగిందండి ఈ రోజు వ్యాపారం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.